హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఎన్ఎస్పి స్కాలర్షిప్ పోర్టల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ పోర్టల్ నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారు. సో ఎవరైతే ఈ పోర్టల్ కోసం తెలియక బెనిఫిట్స్ని లాస్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ కోసం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ ఈ పోర్టల్ ఏంటంటే ప్రతి అకాడమిక్ ఇయర్కి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్కి స్కూల్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు బేస్డ్ ఆన్ యువర్ ఎలిజిబుల్ క్రైటీరియా స్కాలర్షిప్ అనేవి మీ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతూ ఉంటాయి. సో ఇది నాకు కొంచెం మంచిగా అనిపించిన విషయం. సో ఇక్కడ మీరు ప్రతి స్టూడెంట్కి 2 types ఆఫ్ హెల్ప్ అవసరం. అకాడమికల్లీగా, ఫైనాన్షియల్గా మనకి మంచిగా హెల్ప్ కావాలి ఎవరిని అడగకుండా అంటే ఇలాంటి కొన్ని స్కాలర్షిప్కి మనం ఎప్పుడు చూసుకొని అప్లై చేసుకోవాలి. సో బేసికల్గా నేను ఏ స్కాలర్షిప్ దాంట్లో చూసినా మ్యాక్సిమం మన స్టడీకి కావాల్సినంత అమౌంట్ స్కాలర్షిప్గా ఇస్తారు. అది మనం కాలేజ్కి కట్టుకుంటాం. కానీ ఈ పోర్టల్లో ఉండే ఒక మంచి ఇంకొక విషయం ఏంటంటే ఇన్సెంటివ్స్గా కూడా మనకి ఇస్తారు. అంటే స్టూడెంట్కి చదువుకు అయ్యే ఖర్చుని ఇన్సెంటివ్స్ రూపంలో మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది నాకు చాలా మంచిగా అనిపించిన విషయం. సో ఇప్పుడు మీరు ఈ పోర్టల్కి ఎలా వెళ్ళాలి, అసలు ఈ పోర్టల్ ఏంటి అన్న దానికోసం అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఈ పోర్టల్కి సంబంధించి. అది క్లిక్ చేసి మీరు ఈ పోర్టల్కి వెళ్ళచ్చు. అయితే ఈ ఎన్ఎస్పి పోర్టల్ సంబంధించి ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ మొబైల్స్కి ఎన్ఎస్పి యాప్ అనేది అవైలబుల్గా ఉంది. దాంతో మీరు ఎప్పటికప్పుడు నేషనల్ స్కాలర్షిప్స్ సంబంధించిన అప్డేట్స్ని పొందొచ్చు. అండ్ ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎప్పుడైతే మీరు లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫర్ స్టూడెంట్స్, లాగిన్, రిజిస్టర్, నో యువర్ ఓటీఆర్, ఎఫ్ఏక్యూస్, గ్రీవియన్స్. సో ఇక్కడ మీరు కొత్తగా ఒకవేళ మీరు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్గా ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి అంటే ముందుగా మీకు కావాల్సినవి ఒక ఆధార్, పర్ఫెక్ట్గా లేటెస్ట్లీ అప్డేటెడ్ ఆధార్ విత్ యువర్ మొబైల్ నెంబర్ లింక్డ్. ఇది మీకు కావాల్సిన మెయిన్ థింగ్. సో నాకు తెలిసి మ్యాక్సిమం చాలామందికి ఆధార్స్ అనేవి అప్డేటెడ్లో ఉండుంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఎన్ఎస్పి పోర్టల్లో మనకి 1 time రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఈ పోర్టల్ వాళ్ళు మనకి ఇస్తారు. ఇది చాలా మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఓటీఆర్ లేకుండా మీరు స్కాలర్షిప్కి అప్లై చేయలేరు. సో ఈ ఓటీఆర్ అప్లై చేసుకోవడానికి మీకు ఎటువంటి ఫీ ఈ పోర్టల్ నుంచి అడగబడదు. అండ్ రిజిస్టర్ అవ్వడానికి 5 steps ఉన్నాయి. అవేంటి అంటే ముందుగా స్కాలర్షిప్ని అప్లై చేసే ముందైనా, స్కాలర్షిప్ సబ్మిషన్ చేసేటప్పుడైనా పోర్టల్ని ఓటీఆర్ మీకు ఇచ్చిన ఓటీఆర్తోనే లాగిన్ అవ్వాలి. అలా లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్, ఫేస్ ఆధార్, ఫేస్ ఆర్డి సర్వీసెస్, ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్ ద్వారా మీరు కంప్లీట్గా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అథెంటికేషన్ ఆఫ్ యువర్ మొబైల్ నెంబర్, ఫేస్ అండ్ ఓటీఆర్ ఈ 3 పర్ఫామ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు ఫేస్ అథెంటికేషన్ ఓటీఆర్ అనేది జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అయిన తర్వాత మీకు వచ్చిన డీటెయిల్స్, ఓటీఆర్ నెంబర్, పాస్వర్డ్ అండ్ ఇలాంటి కొన్ని డీటెయిల్స్ మీ ఎస్ఎంఎస్కి వస్తాయి. వాటితో మీరు లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ మీరు స్కూల్ స్టూడెంట్స్కి కావాల్సిన స్కాలర్షిప్ అయితే మీ పేరెంట్స్ లేదా గార్డియన్స్ తరపున వాళ్ళు మీకు అప్డేట్ చేసి పెడతారు. వాళ్ళకి స్కాలర్షిప్ మాత్రం వస్తుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు పోస్ట్ మ్యాట్రిక్ అంటే యూజీ పీజీ లెవెల్ స్టూడెంట్స్ అయితే
మీకు సెపరేట్గా మీవి అంటూ ఓన్గా ఉంటాయి కాబట్టి మీ అప్డేటెడ్ ఆధార్తో డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అన్నీ అప్డేటెడ్గా ఉండాలి. డెమోగ్రాఫిక్ డీటెయిల్స్ అంటే మీ ఫింగర్ ప్రింట్స్, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ డీటెయిల్గా ఉండాలి. ఓటీఆర్ ఐడి పర్ స్టూడెంట్ 1 ఓటీఆర్, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్క ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఒకటి కన్నా ఎక్కువ ఓటీఆర్స్ని ఏదైనా ఉన్నట్టయితే ఒక స్టూడెంట్కి వాళ్ళ స్కాలర్షిప్ నుంచి డీబార్ చేయబడతారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వన్స్ ఈ గైడ్లైన్స్ అన్ని చదివిన తర్వాత మీరు ఈ గైడ్లైన్స్కి అగ్రీ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ ఉంటుంది. మొబైల్ నెంబర్ని వెరిఫై చేసిన తర్వాత మీకు ఈకేవైసీ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. మీకు 2 టైప్స్ ఆఫ్ లాగిన్ ఉంటుంది. ఒకటి ఓటీఆర్, మీకు వచ్చిన 1 టైం రిజిస్ట్రేషన్ కోడ్ లేదా మీ ఆధార్తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఇలా లాగిన్ అవ్విన తర్వాత మీకు ఎన్ఎస్పి పోర్టల్లో మీరు స్టూడెంట్స్ అయితే కనుక స్టూడెంట్స్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అనౌన్స్మెంట్స్, ఓటీఆర్, అప్లై ఫర్ స్కాలర్షిప్ ఇలా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మీరు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎన్ఎస్పి పోర్టల్ వాళ్ళు ఇచ్చిన కొత్త సర్వీస్ ఏంటంటే వీళ్ళు సిఎస్ఎస్ అంటే మనకి మీ సేవా కేంద్రాల్లో ఎలా అయితే మనకి రియంబర్స్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇస్తున్నారో అదేవిధంగా ఎన్ఎస్పి పోర్టల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు సిఎస్ఎస్ అనే పేరు మీద ఒక సర్వీస్ని అయితే క్రియేట్ చేశారు. దానికి వీళ్ళు చేసినందుకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు విత్ నో జిఎస్టీ, నో ట్యాక్స్. అండ్ ఒకవేళ మీకు ఎలాంటి అనౌన్స్మెంట్స్ కావాలి అన్నా మీరు అనౌన్స్మెంట్స్ దగ్గర క్లిక్ చేసుకుంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్, మెయిన్లీ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాలనుకుంటే లాగిన్ అవ్వాలి. ఫస్ట్ లాగిన్ అవ్విన తర్వాత మీకు ఇలా ఒక పోర్టల్ కనిపిస్తుంది. ఫస్ట్ మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. మీ ప్రొఫైల్ తర్వాత అప్లికేషన్స్లో అప్లై ఫ్రెష్ అని క్లిక్ చేస్తే మీకు కొన్ని గైడ్లైన్స్ కనిపిస్తాయి. ఆ గైడ్లైన్స్ అన్నిటినీ కూడా మీరు అగ్రీ చేసి ఐ అగ్రీ అని క్లిక్ చేయగానే మీకు మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ బట్టి మీకు డొమిసైల్, స్టేట్, స్కాలర్షిప్ కేటగిరీ ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. అప్లికేషన్ టైప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ టైప్లో నేను ఇందాక చెప్పినట్టు 2 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి స్కాలర్షిప్, ఇంకొకటి ఇన్సెంటివ్లో స్టూడెంట్స్కి అయ్యే ఖర్చు మీకు బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. స్కాలర్షిప్లో కాలేజ్కి అయ్యే ఖర్చు మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టారనేది మై అప్లికేషన్స్లోకి వెళ్తే మీకు ఎన్ని అప్లికేషన్స్ యాక్టివ్లో ఉన్నాయనేది మీకు చూపిస్తుంది. వాళ్ళు అడిగే కంప్లీట్ డీటెయిల్స్ని మీరు అందజేస్తేనే మీకు స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ చూపిస్తుంది. అండ్ మై డిజీ లాకర్, ఇప్పటి వరకు నాకు తెలిసి చాలామందికి డిజీ లాకర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేని వాళ్ళకి నేను ఒక మంచి డిజీ లాకర్ సంబంధించి వీడియోని చేసి పెడతాను. డిజీ లాకర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ డిజీ లాకర్ అకౌంట్ని ఈ ఎన్ఎస్పి పోర్టల్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్గా అప్లై చేసుకున్నారు. సో ఇప్పుడు మీ పేమెంట్ని ట్రాక్ చేయాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీ ట్రాక్ యువర్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మీరు డీబీటీ స్టేటస్లోకి వెళ్తారు. ఓకే అని క్లిక్ చేయగానే మీకు మీ పేమెంట్ని ట్రాక్ చేయొచ్చు అనమాట. వన్స్ స్కాలర్షిప్ అనేది అప్లై చేసి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే మీ పేమెంట్ అనేది మీకు పడిపోతుంది. ఇక్కడ నేను ఈ పోర్టల్ చేసుకోలేని నా అంతటి నేను అనుకున్న వాళ్ళు ఆధార్ సేవా కేంద్ర అంటే ఆధార్ మీ నియరెస్ట్ లొకేషన్లో ఏదైతే ఆధార్ సేవలు కేంద్రాలు ఉంటాయో అక్కడికి వెళ్ళినా మీకు ఈ ఎన్ఎస్పి పోర్టల్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మీకు అప్లై చేసి పెడతారు. ఫర్ దాట్ 30 రూపీస్ ఇస్ చార్జ్డ్. సో ఇలా కొన్ని ఉన్నాయి. ఫర్ డిజేబుల్ పర్సన్స్కి అయితే కనుక
యూడిఐడి డీటెయిల్స్ని మీరు అప్లోడ్ చేయాలి. దానికోసం మీరు స్వలంబనం అనే పోర్టల్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి స్కాలర్షిప్ అప్లై చేసే వాళ్ళకి ముందుగా ఆధార్ సీడింగ్ కంప్లీట్ అయిందో లేదో చూసుకోవాలి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్కి లింక్ అయి ఉండాలి. అలాగే మీ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ అయి ఉండాలి. సో ఇలాంటివన్నీ చెక్ చేసుకొని అప్పుడు మీరు స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ని నలుగురితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.